హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు సృజన లైఫ్ స్టైల్. టుడే మన కిచెన్లో హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ అండి. ఇది చాలా ఓల్డ్ రెసిపీ అండి. అప్పట్లో ఐస్ క్రీమ్ని ఇలానే ప్రిపేర్ చేసేవాళ్ళు. అచ్చం బయట తీసుకొచ్చిన ఐస్ క్రీమ్ లానే ఉంటుంది. చాలా హెల్తీగా చేసుకోవచ్చు, సేఫ్గా పిల్లలకి పెట్టుకోవచ్చు. బయట చేసే ఐస్ క్రీమ్స్ ఎలా చేస్తారో తెలీదు. మనం ఇంట్లో అయితే మన చేతితో చేసి పెట్టిన ఐస్ క్రీమ్ పిల్లలకు పెడితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, చేసినందుకు మనము హ్యాపీగా ఫీల్ అవుతాము. ఇప్పుడు ఇది ఎలా చేయాలి ఏంటనేది ఫుల్ ప్రాసెస్ నేను వీడియోలో చూపిస్తాను. ముందుగా విపిన్ క్రీమ్ తీసుకోవాలి. ఇది బయట సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఒక్కొక్కటి 250 ml, 3 కలిపి 750 ml తీసుకోవాలి. అలానే దీనిలోకి చిక్కటి పాలు కూడా తీసుకోవాలి. ఎగ్స్లోని ఎల్లో వరకు తీసుకోవాలి. ఒక 7 అయితే తీసుకున్నాను నేను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలోకి మనం 750 ml విపిన్ క్రీమ్ని వేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఏదైనా మందమైన గిన్నె పెట్టుకోవాలి. దానిలో 250 ml మిల్క్ని విపిన్ క్రీము ప్యాక్లో వేసుకుంటున్నాను, కొలతలు కరెక్ట్గా వస్తాయని చెప్పి. ఇప్పుడు ఇవి లైట్ గోరువెచ్చగా అయిన తర్వాత మనము ఎగ్స్ తీసుకున్నాం కదా, దానిలోకి ఒక 3 స్పూన్స్ మిల్క్ వేసుకొని మంచిగా బీట్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఎగ్స్ అన్నీ బీట్ చేసుకున్న తర్వాత ఆ మిల్క్లోకి ఎగ్స్ అన్నిటిని వేసుకోవాలి. ఇలా వేసుకొని 2 minutes వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. కొంచెం ఆ పాలన్నీ చిక్కబడేంత వరకు ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా నేను చూపించే ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ పాలన్నీ చిక్కబడిన తర్వాత దీనిలోకి షుగర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 50 grams అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ షుగర్ అంతా బాగా కరిగేంత వరకు ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా 2-3 నిమిషాల వరకు షుగర్ అంతా బాగా కరిగేంత వరకు ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం విపిన్ క్రీమ్లోకి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా వడకట్టుకొని వేసుకోవాలి. ఇలా స్టైన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా బాగా మనం మిక్స్ చేసుకోవాలి. 1 minute వరకు బాగా మిక్స్ అయ్యేంత వరకు, మొత్తం ఎల్లో కలర్ షేడ్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేయాలి. దీన్ని కస్టర్డ్ అంటారు. ఇది మనం ఫ్రూట్ సలాడ్లో కూడా వాడుకోవచ్చు. ఈ విధంగా దీన్ని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని దానిలో ఐస్ క్యూబ్స్, ఐస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ కస్టర్డ్ బౌల్ని అందులో పెట్టుకొని మొత్తం మిక్స్ చేస్తూ చల్లార్చుకోవాలి. ఇదంతా కొంచెం చల్లారిన తర్వాత దీనిలోకి వెనిలా ఎసెన్స్ 1.5 మూత వేసుకోవాలి. ఎందుకంటే మనం ఇందులో ఎగ్ ఎల్లో వేసాం కదా, అది స్మెల్ వస్తుంది. అది రాకుండా వెనిలా ఎసెన్స్ వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేస్తూ కూల్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేస్తూ కొంచెం కూల్గా ఉన్న తర్వాత దీనిని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టకుండా నార్మల్గా ఫ్రిడ్జ్లో పెట్టేసి కొంచెం తిక్కుగా అయ్యేంత వరకు ఉంచాలి. ఒక 3-4 hours అలా పెట్టేస్తే సరిపోతుంది. ఆల్రెడీ ఇది కొంచెం తిక్కుగా ఉంది. ఇంకొంచెం తిక్కుగా అంటే విపిన్ క్రీమ్ ఎంత తిక్కుగా ఉంటుంది అలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను. ఇలా ఈ థిక్నెస్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ కస్టర్డ్తో మనం ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఐస్ క్రీమ్ మేకర్ ఉంటే మనకి ఈజీగా అయిపోతుంది. నా దగ్గర అయితే అది లేదు. నా దగ్గర బీటర్ ఉంది. నేను బీటర్తో ఎలా చేయాలనేది చూపిస్తాను. ఇప్పుడు దీన్ని ఇంకొంచెం పెద్దగా ఉన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని దానిలో ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఐస్ క్యూబ్స్ అనేవి కొంచెం ఎక్కువగానే పడతాయి. ఇప్పుడు ఈ ఐస్ వేసిన బౌల్స్లో ఈ కస్టర్డ్ బౌల్ని పెట్టేసి మనం బీటర్తో బీట్ చేసుకోవాలి. ఇదంతా వైట్ కలర్లోకి రావాలి, క్రీమ్లా అవ్వాలి. మనకి కేక్ క్రీమ్ ఎలా అవుతుంది అలా రావాలి. నాకు బీటర్తో చేస్తే ఖచ్చితంగా 15 minutes పట్టింది. మీ దగ్గర బీటర్ లేకుండా విస్కర్ ఉంటే 45-50 minutes పడుతుంది. ఆపకుండా బీట్ చేస్తూ ఉండాలి విస్కర్తో. ఇప్పుడు ఇదంతా వైట్గా ఈ విధంగా నేను చూపించే ఈ విధంగా రావాలి. మనం బౌల్ని బార్లు ఇచ్చినా సరే కింద క్రీమ్ అనేది పడకుండా ఉండాలి. ఆ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా వైట్గా వచ్చిన క్రీమ్తో మనకి ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్తో మనం ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే 2 రకాలు చేశాను. ఒకటి చాక్లెట్తో చేశాను, ఇంకొకటి వచ్చేసి కొబ్బరి బొండంలో వచ్చే లేత కొబ్బరితో ఇంకొక ఫ్లేవర్ అయితే చేశాను.
ఇప్పుడు ఈ క్రీమ్లోకి మనం చాక్లెట్ని మెల్ట్ చేసుకొని వేసుకోవచ్చు, లేదంటే మనకి చాక్లెట్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని కూడా వేసుకోవచ్చు. నేనైతే చాక్లెట్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దానిలోకి వేసేసుకున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మనం క్రీమ్లోకి యాడ్ చేసుకోవాలి. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనం తినేటప్పుడు చిన్న చిన్న ముక్కలు నోటికి తగులుతూ కొంచెం టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఒక చిన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దాన్ని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మార్నింగ్ చేస్తే ఈవినింగ్కి ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. ఈవినింగ్ చేస్తే మార్నింగ్కి రెడీ అయిపోతుంది. ఈ విధంగా మనం ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. బయట కొనుక్కొచ్చే ఐస్ క్రీమ్ లానే ఉంటుంది. దీన్ని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మంచిగా ఫ్రీజ్ అయ్యేంత వరకు అలానే ఉంచాలి. ఇప్పుడు కొబ్బరి బోండంలో ఉన్న లేత కొబ్బరి కూడా ఇలా తీసుకోవాలి. ఇలా ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. కొన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. అన్ని మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా దీన్ని మనం క్రీమ్లో యాడ్ చేసేసుకోవడమే. ఇలా మనకి నచ్చిన ఫ్లేవర్ మనం తయారు చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ బాక్స్లో నాకు షేర్ చేయండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు సృజన లైఫ్ స్టైల్. టుడే మన కిచెన్లో హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ అండి. ఇది చాలా ఓల్డ్ రెసిపీ అండి. అప్పట్లో ఐస్ క్రీమ్ని ఇలానే ప్రిపేర్ చేసేవాళ్ళు. అచ్చం బయట తీసుకొచ్చిన ఐస్ క్రీమ్ లానే ఉంటుంది. చాలా హెల్తీగా చేసుకోవచ్చు, సేఫ్గా పిల్లలకి పెట్టుకోవచ్చు. బయట చేసే ఐస్ క్రీమ్స్ ఎలా చేస్తారో తెలియదు. మనం ఇంట్లో అయితే మన చేతితో చేసి పెట్టిన ఐస్ క్రీమ్ పిల్లలకు పెడితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. చేసినందుకు మనము హ్యాపీగా ఫీల్ అవుతాము. ఇప్పుడు ఇది ఎలా చేయాలి ఏంటనేది ఫుల్ ప్రాసెస్ నేను వీడియోలో చూపిస్తాను. ముందుగా విపిన్ క్రీమ్ తీసుకోవాలి. ఇది బయట సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఒక్కొక్కటి 250 ml, 3 కలిపి 750 ml తీసుకోవాలి. అలానే దీనిలోకి చిక్కటి పాలు కూడా తీసుకోవాలి. ఎగ్స్లోని ఎల్లో వరకు తీసుకోవాలి. ఒక 7 అయితే తీసుకున్నాను నేను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలోకి మనం 750 ml విపిన్ క్రీమ్ని వేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఏదైనా మందమైన గిన్నె పెట్టుకోవాలి. దానిలో 250 ml మిల్క్ని విపిన్ క్రీము ప్యాక్లో వేసుకుంటున్నాను, కొలతలు కరెక్ట్గా వస్తాయని చెప్పి. ఇప్పుడు ఇవి లైట్ గోరువెచ్చగా అయిన తర్వాత మనము ఎగ్స్ తీసుకున్నాం కదా, దానిలోకి ఒక 3 స్పూన్స్ మిల్క్ వేసుకొని మంచిగా బీట్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఎగ్స్ అన్నీ బీట్ చేసుకున్న తర్వాత ఆ మిల్క్లోకి ఎగ్స్ అన్నిటిని వేసుకోవాలి. ఇలా వేసుకొని 2 minutes వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. కొంచెం ఆ పాలన్నీ చిక్కబడేంత వరకు ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా నేను చూపించే ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ పాలన్నీ చిక్కబడిన తర్వాత దీనిలోకి షుగర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 50 grams అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ షుగర్ అంతా బాగా కరిగేంత వరకు ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా 2-3 నిమిషాల వరకు షుగర్ అంతా బాగా కరిగేంత వరకు ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం విపిన్ క్రీమ్లోకి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా వడకట్టుకొని వేసుకోవాలి. ఇలా స్టైన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా బాగా మనం మిక్స్ చేసుకోవాలి. 1 minute వరకు బాగా మిక్స్ అయ్యేంత వరకు, మొత్తం ఎల్లో కలర్ షేడ్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేయాలి. దీన్ని కస్టర్డ్ అంటారు. ఇది మనం ఫ్రూట్ సలాడ్లో కూడా వాడుకోవచ్చు. ఈ విధంగా దీన్ని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని దానిలో ఐస్ క్యూబ్స్, ఐస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ కస్టర్డ్ బౌల్ని అందులో పెట్టుకొని మొత్తం మిక్స్ చేస్తూ చల్లార్చుకోవాలి. ఇదంతా కొంచెం చల్లారిన తర్వాత దీనిలోకి వెనిలా ఎసెన్స్ 1.5 మూత వేసుకోవాలి. ఎందుకంటే మనం ఇందులో ఎగ్ ఎల్లో వేసాము కదా, అది స్మెల్ వస్తుంది. అది రాకుండా వెనిలా ఎసెన్స్ వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేస్తూ కూల్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేస్తూ కొంచెం కూల్గా ఉన్న తర్వాత దీనిని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టకుండా నార్మల్గా ఫ్రిడ్జ్లో పెట్టేసి కొంచెం తిక్కుగా అయ్యేంత వరకు ఉంచాలి. ఒక 3-4 hours అలా పెట్టేస్తే సరిపోతుంది. ఆల్రెడీ ఇది కొంచెం తిక్కుగా ఉంది. ఇంకొంచెం తిక్కుగా అంటే విపిన్ క్రీమ్ ఎంత తిక్కుగా ఉంటుంది అలా వస్తే సరిపోతుంది.
ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను. ఇలా ఈ థిక్నెస్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ కస్టర్డ్తో మనం ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఐస్ క్రీమ్ మేకర్ ఉంటే మనకి ఈజీగా అయిపోతుంది. నా దగ్గర అయితే అది లేదు. నా దగ్గర బీటర్ ఉంది. నేను బీటర్తో ఎలా చేయాలనేది చూపిస్తాను. ఇప్పుడు దీన్ని ఇంకొంచెం పెద్దగా ఉన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని దానిలో ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఐస్ క్యూబ్స్ అనేవి కొంచెం ఎక్కువగానే పడతాయి. ఇప్పుడు ఈ ఐస్ వేసిన బౌల్స్లో ఈ కస్టర్డ్ బౌల్ని పెట్టేసి మనం బీటర్తో బీట్ చేసుకోవాలి. ఇదంతా వైట్ కలర్లోకి రావాలి, క్రీమ్లా అవ్వాలి. మనకి కేక్ క్రీమ్ ఎలా అవుతుంది అలా రావాలి. నాకు బీటర్తో చేస్తే ఖచ్చితంగా 15 మినిట్స్ పట్టింది. మీ దగ్గర బీటర్ లేకుండా విస్కర్ ఉంటే 45-50 మినిట్స్ పడుతుంది. ఆపకుండా బీట్ చేస్తూ ఉండాలి విస్కర్తో. ఇప్పుడు ఇదంతా వైట్గా ఈ విధంగా నేను చూపించే ఈ విధంగా రావాలి. మనం బౌల్ని బార్లు ఇచ్చినా సరే కింద క్రీమ్ అనేది పడకుండా ఉండాలి. ఆ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా వైట్గా వచ్చిన క్రీమ్తో మనకి ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్తో మనం ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే 2 రకాలు చేశాను. ఒకటి చాక్లెట్తో చేశాను, ఇంకొకటి వచ్చేసి కొబ్బరి బొండంలో వచ్చే లేత కొబ్బరితో ఇంకొక ఫ్లేవర్ అయితే చేశాను. ఇప్పుడు ఈ క్రీమ్లోకి మనం చాక్లెట్ని మెల్ట్ చేసుకొని వేసుకోవచ్చు, లేదంటే మనకి చాక్లెట్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని కూడా వేసుకోవచ్చు. నేనైతే చాక్లెట్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దానిలోకి వేసేసుకున్నాను. ఇలా చిన్న చిన్న